చేతనైనను క్రీస్తు ప్రకటించబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందుకును సంతోషించును. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలె ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడిననియు నేను మిగిలి నిరీక్షించుచున్న ప్రకారము మీ ప్రార్థనల వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. ఆయన్ని బంధించారు, ఆయన సంఖ్యలు, ఆయన ఖైదులో ఉన్నాడు, మరణకరమైనటువంటి జబ్బులతో పోరాడుతున్నాడు. అయినా ఏంటండి, ఇవన్నీ కూడా సువార్త మరి ఎక్కువగా ప్రబలుటకే సమకూడెను. నా బంధకములు క్రీస్తు నిమిత్తము కలిగినవని మిగిలిన వాళ్ళకి అర్థమైంది, సైనికులకు అర్థమైంది. బయట ఉన్నటువంటి సహోదరులు కూడా మరీ విశేషముగా ధైర్యము తెచ్చుకుంటారు. దేనికి? దేవుని వాక్యమును బోధించుటకు, నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు ధైర్యము తెచ్చుకోండి. ఈయన ఇంకా ఏమన్నాడండి చూడండి, 19వ వచనం, నేను సిగ్గుపడట్లేదు కానీ పూర్ణ ధైర్యంతో, ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించులాగున మీరు ప్రార్థన చేయండి. సో కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, శ్రమలు దేవుని ప్రజలకు వ్యాపించినప్పుడు దేవుని ఉద్దేశం ఏంటంటే సువార్త మరి ఎక్కువగా ప్రబలమై వ్యాపించాలి. ఈ ప్రపంచానికి దేవుడు ఏంటి అనేది తెలియాలి.